ఈ వీడియోలో పిఎఫ్ డబ్బులు ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. ఆ తర్వాత మీ పిఎఫ్ యొక్క బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేసి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని మీరు డైల్ చేశారంటే ఆటోమేటిక్గా అదే కట్ అయిపోయి మీకు మెసేజ్ వస్తుంది. ఏ అకౌంట్లో ఎంతెంత పిఎఫ్ డబ్బులు ఉన్నదో అది మీకు మెసేజ్ వస్తుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు. ముందుగా గూగుల్లో ఈపీఎఫ్ఓ లాగిన్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసాక యూఏఎన్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎవరికైనా యూఏఎన్ నెంబర్ తెలియకపోతే ఇక్కడ నో యువర్ యూఏఎన్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీ యూఏఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు. లేకపోతే మీ మీ పే స్లిప్లో కొని ఉంటుంది నెంబరు, అక్కడ కొని చూసి మీరు యూఏఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్ తెలుసుకున్నాక ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఫస్ట్ యాక్టివేట్ చేసుకోవాలి యూఏఎన్ నెంబరు. ఇక్కడ యాక్టివేట్ యూఏఎన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మర్చిపోయినా, పాస్వర్డ్ ఎవరికి తెలియకపోయినా ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుంది ఇక్కడ, ఆ ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాగిన్ చేశాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్కి మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేవైసీ అయిందో లేదో చూసుకోవాలి. అవ్వకపోతే మనం కేవైసీ చేసుకోవాలి. దానికోసం మేనేజ్లోకి వెళ్ళి కేవైసీ క్లిక్ చేయాలి. కేవైసీ క్లిక్ చేశాక ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నావైతే యాడ్ అయ్యాయి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు. ఒకవేళ ఎవరైనా యాడ్ కాకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేశాక పెండింగ్ ఫర్ అప్రూవ్ అని పడతారు ఇక్కడ స్టేటస్. అది అప్రూవ్ అయినాకే మీరు క్లెయిమ్ చేసుకోగలుగుతారు మీ యొక్క పిఎఫ్ అమౌంట్. ఇక్కడ అప్రూవ్డ్ అని పడాలి. అప్రూవ్ అయిపోయినాక నెక్స్ట్ ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి క్లెయిమ్ అనే ఆప్షన్ కొట్టాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది, అకౌంట్ నెంబరు. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. అకౌంట్ నెంబర్ వెరిఫై చేసుకున్నాక ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని కొట్టాలి. ఆ తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ ఇక్కడ క్లిక్ చేసి పిఎఫ్ అడ్వాన్స్ అని చేయాలి. ఆ తర్వాత మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారో ఇక్కడ ఆ కంపెనీలు నేము, ఆ కంపెనీ నెంబర్ ఉంటుంది. మీరు ఏ కంపెనీ నుంచి మనీ విత్డ్రా చేయాలనుకుంటారో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న పర్పస్ ఆఫ్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్ దాన్ని క్లిక్ చేస్తే ఇల్నెస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో, ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటారో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేయాలనుకుంటారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎంప్లాయ్ అడ్రస్ కాడ మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉన్నదో అడ్రస్ అలా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ 2-3 డిజిట్స్ అయితే తీసుకుంటుంది డోర్ నెంబరు, మీ విలేజ్ సిటీ నేము, ఇక్కడ స్ట్రీట్ నేము, స్టేట్, పిన్ కోడ్ అవి ఎంటర్ చేసే చాలు. ఇక్కడ చూస్ పేజ్ కాల్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ లేకపోతే చెక్ బుక్ ఆ రెండిట్లో ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. చెక్ బుక్ అయితే ఒక చెక్ బుక్ తీసుకొని దాని మీద 2 గీతలు గీసి క్యాన్సిల్ అని రాయాలి. క్యాన్సిల్ అని రాసాక దాన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసాక వ్యూ అని నొక్కాలి. ముఖ్యంగా ఆ యొక్క ఇమేజ్ 100 KB నుంచి 500 KB మధ్యలోనే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే గూగుల్లోకి వెళ్ళి కంప్రెస్ ఇమేజ్ అని టైప్ చేస్తే కొన్ని వెబ్సైట్లు వస్తాయి, దాంట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని మీ ఇమేజ్ సైజు తగ్గించుకోండి. లేకపోతే క్యూ రిడ్యూసర్ లైట్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎంత కేబీ కావాలో అంత కేబీకి ఆ ఇమేజ్ని రిడ్యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అది ఫైల్ వెరిఫై అయిపోయినాక వ్యూ చేశాక లెఫ్ట్ సైడ్ బాక్స్లో క్లిక్ ఇచ్చినామంటే గెట్ ఆధార్ ఓటీపీ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేశాక మీకు ఆధార్ అకౌంట్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే కొడితే మీ యొక్క ఫామ్ కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ క్లిక్ హియర్ అని వస్తుంది,
క్లిక్ హియర్ అని వస్తది. క్లిక్ చేసామంటే ఒక పీడీఎఫ్ ఓపెన్ అవుతది. ఆ పీడీఎఫ్‌లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవి ఇంకోసారి చెక్ చేసుకొని మీరు కరెక్ట్‌గా ఇచ్చారో లేదో. ఆ తర్వాత చెక్ చేసుకున్నాక మీ ప్రాసెస్ అంతా అయిపోద్ది.